షణ్ముఖ శర్మ గారికి శిరస నమస్కరించి ప్రారంభించుకుందాం. ప్రస్తుతం 169వ శ్లోకంలో ఉన్నాము. సవ్య మార్గస్థ సర్వాపద్వారిణి స్వస్థ స్వభావ మధుర ధీర సమర్చిత అనేది ఈ శ్లోకం. సవ్య అపసవ్య మార్గాల్లో రెండిట్లో కూడా అమ్మవారు ఉంటుంది అని చెప్పి అర్థం. సవ్య మార్గము అంటే ఎడం వైపు ఉండేది, అపసవ్య మార్గం అంటే కుడి వైపున ఉండేది. ఈ రెండు మార్గాల్లో కూడా అమ్మవారు పనిచేస్తూ ఉంటుంది. ఈ రెండు మార్గాలకు మధ్యస్థమైన మార్గంలో కూడా అమ్మవారు పనిచేస్తూ ఉంటుంది అని చెప్పి అర్థం, ఆ నామం యొక్క అర్థం. మనం సాధారణంగా ఈ ఊపిరి తీసుకోవడం వదలడం అనేది మన ప్రమేయంతో జరగదు. మనం ఏదైనా ప్రాణికి ఎక్సర్సైజ్ చేస్తుంటే తప్ప శరీరం తనంతట తను ఈ ఊపిరి తీసుకోవడం వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. మనకు రెండు ఊపిరితిత్తులు ఉన్నాయి, రెండు నాసికా రంధ్రాలు ఉన్నాయి. కానీ ఈ రెండు నాసికా రంధ్రాల నుంచి విడివిడిగా రెండు ఊపిరితిత్తులకేమి ఊపిరిపోదు. ఈ రెండు నాసికా రంధ్రాల్లోంచి పోయినటువంటిది రెండింటికి మళ్ళీ తిరిగి స్ప్లిట్ అయ్యి అక్కడికి చేరుతుంది. అయితే ఇక్కడ విచిత్రమైన అంశం ఏంటంటే, ఉండడానికి రెండు నాసికా రంధ్రాలు ఉండినప్పటికీ ఒకేసారి రెండు నాసికా రంధ్రాలు మనకు పనిచేయవు. ఒక గంట సేపు ఎడం వైపు మాత్రమే ఊపిరి తీసుకోవడం వదలడం జరుగుతుంది. మళ్ళీ కరెక్ట్గా గంట దాటిన తర్వాత మళ్ళీ కుడి పక్క నుంచి నాసికలోంచి ఊపిరి తీసుకోవడం వదలడం జరుగుతుంది. ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే, మనం ఎడవైపు నుంచి తీసుకున్నా కుడివైపు నుంచి తీసుకుంటున్నా కూడా చేరేది రెండు ఊపిరితిత్తులకు సమానంగానే చేరుతుంది. దాని వరకు ఏం తేడా లేదు. కానీ ఈ ఊపిరి మనం పీల్చుకుంటున్నప్పుడు నాసికా రంధ్రాల నుంచి లోపలికి పోతూ పోతూ ఈ భ్రూమధ్యం దగ్గరకు వచ్చినప్పుడు ఈ భ్రూమధ్యం దగ్గర ఉండే ఒక చిన్న కన్నం ద్వారా ఈ సుషుమ్నా నాడికి అటు ఇటు ఉండేటువంటి ఇడా పింగళ నాడుల్లోంచి ఈ శ్వాస అనేది లోపలికి ప్రవహిస్తుంది. ఒకవైపు నేరుగా ఊపిరితిత్తులకు చేరుతుంది, ఇంకొక వైపు ఇక్కడ ప్రారంభమై వెనకకు వచ్చి వెన్నెముకలో ఈ మధ్యలో ఉండేటువంటి సుషుమ్నా నాడికి ఎడం వైపున ఉండే నాడిని ఇడా నాడి అని చెప్పి పిలుస్తాం, లేక చంద్ర నాడి అని చెప్పి పిలుస్తాం. దాంట్లోకి గాలి ప్రవహించి అది కింద వరకు మూలాధారం వరకు పోయి మళ్ళీ అక్కడి నుంచి క్రమంగా పైకి వచ్చి కుడి నాసిక వరకు వచ్చి ఆగుతుంది. కుడి నాసికలోంచి బయటకు మాత్రం రాదు. అది ఎడం వైపు నుంచి ప్రవేశించి కుడివైపు ప్రవహిస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెనకకు వచ్చి మళ్ళీ ఎడం వైపు నుంచే బయటకు వస్తుంది. అంటే ఎడం వైపు ప్రవేశించి కుడివైపు బయటికి పోదు, ఎడం వైపు ప్రవేశించి మళ్ళీ ఎడం వైపు నుంచే నిష్క్రమిస్తుంది కూడా. అంటే మన శ్వాస తీసుకునేటప్పుడు మనకు ఊపిరితిత్తులు లోపలికి పోయి బయటకు ఎట్లా వస్తుందో ఇక్కడ కూడా ఇడానాడిలోకి పోయి మళ్ళీ అదే ఇడానాడిలోంచే బయటకు వస్తుంది. అయితే కుడి పక్కన ఉండేటువంటి పింగళ నాడి చివరి వరకు వెళ్ళి మళ్ళీ వెనకకి అది తిరిగి వస్తుంది. ఇట్లా ఒక గంట జరిగిన తర్వాత మళ్ళీ కుడి పక్కన ఉండేటువంటిది బాగా ఓపెన్ అయి, ఇది కూడా ఉంటుంది ఎడమవైపు, కానీ అంతగా ఓపెన్ అయి ఉండదు, అది కొంచెం బ్లాక్ అయి ఉన్నట్టుగా ఉంటుంది. ఈ కుడి పక్క నుంచి గాలి లోపలికి ప్రవహించి ఈ చివరి వరకు పోయి మళ్ళీ ఇక్కడ నుంచి ఎడం వైపు పై వరకు వచ్చి అక్కడ ఆగి మళ్ళీ తిరిగి అక్కడి నుంచే బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ఏర్పాటును ప్రత్యేకంగా అమ్మవారు చేసినటువంటి, ఊపిరి తీసుకోవడము మన నియంత్రణలో లేదు, అట్లాగే ఈ ఎడమ కుడి పక్కలకి అటు ఇటు గంటకు ఒకసారి మారడం కూడా మన చేతుల్లో లేదు. ఈ రెండు అమ్మవారి ఆధీనంలో ఉన్నాయి. ఆ ఎడమ నాడినే మనం సవ్య దిశ అని చెప్పి అంటాం, కుడి పక్కన ఉండేదాన్ని అపసవ్య అని చెప్పి అంటాం. ఈ సవ్య అపసవ్యలు ఇట్లా నడపడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనకు ఉండేటువంటి కోరికలు ప్రపంచానికి కానీ పరమాత్మకు సంబంధించి కానీ లేక మొత్తం కోరికల్ని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అది శ్రేయస్సు లేక ప్రేయస్సు అనేటువంటి కోరికలు రెండు రకాలుగా ఉంటాయి. ఈ శ్రేయో మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళకి ముక్తి పొందడానికి అవకాశం ఏర్పడుతుంది.
ప్రేమ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు అంటే తమకి ఇష్టమైనది ప్రియమైన దాన్ని కోరుకోవడాన్ని ప్రేయో మార్గం అంట. ప్రేయో మార్గం ఒక్కొక్కసారి శ్రేయో మార్గం కాకపోవచ్చు. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టము, నాకు ప్రియమైనది, అది నేను తీసుకుంటాను. అయితే తీసుకుంటప్పుడు సుఖంగానే ఉంటుంది కానీ తర్వాత షుగర్ వ్యాధికి అది దారితీసి గుండెపోటుకి కూడా దారితీస్తుంది. అంటే మనకు ప్రేయో మార్గం అనేది శ్రేయస్సును కలిగించకపోవచ్చు. దీనికి ఆపోజిట్ గా శ్రేయో మార్గం అనేది మొదట్లో కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది, తర్వాత అనంతమైన సుఖాన్ని ఇస్తుంది. కాకరకాయ చేదుగానే ఉంటుంది, నాకు అంత ఇష్టం ఉండదు. కానీ కొంచెం కష్టపడి కనుక తీసుకున్నట్లయితే అనేక దివ్య ఔషధాలు దాంట్లో కలిగి ఉన్నాయి కాబట్టి శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని నాకు పూర్తిగా ఇవ్వగలుగుతుంది. కొన్ని రకాలైనటువంటి ఉంటాయి, అది ఒకవైపు ప్రేయము ఇంకొక వైపు శ్రేయము రెండు కలగలిపించేటువంటి ఉంటాయి. అటువంటిదే లలితా సహస్రనామం. ఒక్క లలితా సహస్రనామంలో మాత్రమే శ్రేయో మార్గము ప్రేయో మార్గం రెండు కలిపి ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి. అంటే ప్రపంచంలో మనకి ఇష్టమైన దాన్ని కోరుకున్నప్పుడు అది నీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే అమ్మవారు దక్కేటట్లుగా చేస్తుంది, లేకపోతే దాన్ని దూరం చేస్తుంది. అప్పుడు నువ్వు బాధపడితే పడవచ్చు, అయ్యో నేను కోరుకున్నది అందలేదే అని చెప్పి మనకు బాధ కలిగితే కలగచ్చు. కానీ ఆ బాధ తాత్కాలికంగానే, కొంతకాలం పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ బాధ పెట్టి ఇంకొక మంచిని ఇవ్వడం కోసమైన సంగతి మనకు మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. అట్లా కాకుండా మూర్ఖంగా మనం అదే దారిలో పోల్చుకున్నట్టయితే తర్వాత ఎప్పుడు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ శ్రేయో మార్గము ప్రేయో మార్గం రెండిట్లో కూడా అమ్మవారు ఉంటూ మనకు ఒకవైపు ప్రియమైనది ఇస్తూనే అది శ్రేయ మార్గంగా మార్చేటువంటి ఏర్పాటుని అమ్మవారు చేస్తుంది. ఈ ప్రేమ మార్గంలో ఉండేటువంటి కోరికలు తీర్చుతూ ఇహలోక పరలోక సుఖాలను అందిస్తుంది. మరొక వైపు వాటిని అందిస్తూనే శ్రేయో మార్గమైనటువంటి ముక్తిని పొందడానికి మనకు అవకాశాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ శ్రేయో ప్రేయో మార్గాల యొక్క ప్రయోజనాన్ని తెలుసుకొని ఈ రెండింటిని తీసుకునేటప్పుడు అమ్మవారికి పూర్తిగా ఆధీనం చేస్తాము. అంటే మన ఇష్టమే నెరవేరాలనేది కాకుండా అది దొరికినా దొరకకపోయినా అక్కడ సంతృప్తి పొందేటువంటి లక్షణం ఎవరైతే కలిగి ఉంటారో అమ్మవారికి ఇష్టమైతే ఇస్తుంది, లేకపోతే లేదు అనేటువంటి భావన ఎవరికైతే కలిగి ఉంటుందో వాళ్ళకి ఈ శరీరం వదిలిన తర్వాత దేహాంతర ముక్తిని ప్రసాదిస్తుంది. లేక ఇంకొక అడుగు ముందుకేసి శ్రేయో మార్గాలకి ప్రేయో మార్గాలకి మధ్య ఉండే ముక్తి మార్గం, లేక ఇడనాడికి పింగళ నాడికి మధ్య ఉండే సుషుమ్నా నాడిని ఆధారం చేసుకొని లోపలికి ప్రవేశించి మూలాధారంలో ఉండే కుండలిని శక్తిని పైకి తీసుకొచ్చి ఇక్కడ శాస్త్రాలను కనుక చేర్చగలిగితే జీవించుండగానే ముక్తినిచ్చేటువంటి అవకాశం మనకు అమ్మవారు కలిగిస్తుంది. కాబట్టి అమ్మవారికి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే కేవలం మోక్షం ఇవ్వడమే కాదు, ఆ మోక్షానికి అవసరమైన మేరకు ఇహపరాలను కూడా ఇచ్చేటువంటి శక్తి కేవలం లలితాదేవికి లేక లలితా సహస్రనామాల పట్టణానికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన శక్తి అది. అందుకే సవ్య అపసవ్య మార్గస్థ. అయితే దీంట్లో కూడా అపసవ్యం నుంచి సవ్యానికి మార్చి ఆమె అసలైన మార్గానికి చేరుస్తుంది అని చెప్పి అర్థం. ఈ అసలైన మార్గాన్ని ఇప్పుడే పట్టుకోగలిగితే జీవన్ముక్తి, ఇప్పుడే పట్టుకోలేకపోతే దేహాంతర ముక్తిని ఇస్తుంది అని చెప్పి అర్థం. ఆమె సర్వ ఆపద నివారిణి. కొన్ని ఆపదలు మనకు తెలిసి వస్తాయి, మనము కొన్ని తెచ్చుకుంటాం అదే పనిగా. అది ఆపద అని తెలిసినా కూడా దాన్ని కొని తెచ్చుకుంటా ఉంటాం. కొన్ని తెలియకుండా కొన్ని ఆపదలు వస్తూ ఉంటాయి. గత జన్మలో చేసుకునేటువంటి వాటి యొక్క ఫలితాలు వస్తూ ఉంటాయి. అవి ఏ రకమైన ఆపదలైనా సరే దానికి పరిహారంగా అవసరమైన మేరకు కొంత మేరకు మాత్రమే బాధ కలిగించి ఆ మొత్తం ఆపదలు అన్ని రకాలైనవి తొలగిస్తుంది. అవి శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, అన్ని రకాలైన ఆపదలు కూడా ఆమె తొలగిస్తుందని చెప్పారు. ఆమె స్వస్థత చేకూరడం అంటేనే ఆరోగ్యంగా ఉండడం అని చెప్పారు. మనకు అనారోగ్య సమస్య శారీరకంగా రావచ్చు, లేక మానసికంగా రావచ్చు. దానికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా కూడా రావచ్చు. అయితే ఈ 3 రకాలైనటువంటి అనారోగ్యాలను, శారీరక అనారోగ్యము, మానసిక అనారోగ్యము, ఆధ్యాత్మిక అనారోగ్యాలను కూడా తొలగించి నిన్ను స్వస్థత చేకూరుస్తుంది. నీకు స్వస్థత అంటే స్వ అంటే నేను పరమాత్మని అన్న సంగతి నీకు ఎప్పుడైతే తెలుస్తుందో, అది ఎప్పుడైతే నీకు అనుభవంలోకి వస్తుందో అప్పుడు మనం స్వస్థతని చెందుతాం. అంతవరకు మాత్రం ఏదో ఒక రకమైన అస్వస్థత మనల్ని గురి చేస్తా ఉంటుంది.
అసలు పరమాత్మే ఉన్నాడో లేదని సంశయించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. పరమాత్మ ఉన్నాడు కానీ నాకు సాధ్యం కాదు, అదేదో గొప్ప తపస్సులు అవి చేయాలనుకుంటాడు కొంతమంది ఉంటారు. కానీ నాకు అవేమీ చేత కావు, కానీ అమ్మవారి గురించి తెలుసుకోవడం మాత్రం నాకు చేతను అని చెప్పి గట్టిగా ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా మన యొక్క స్వరూపాన్ని తెలియజేసి స్వస్థతని ఇస్తుంది అని చెప్పారు. ఆమె యొక్క స్వభావము మధురమైనది. తీయదనానికి మధురమైన దానికి కొంత తేడా ఉంది. తీయదనం అనేది ఈ ప్రపంచంలో వస్తువుల నుంచి మనం పొందేటువంటి సుఖం లాంటిది. ఈ సుఖానికి ముందు వెనుక తప్పనిసరిగా దుఃఖం ఉండి తీరుతుంది. ఒకవేళ పూర్తి సుఖమే చాలాసేపు దొరికినా కూడా కాసేపటికి ఆ సుఖం పట్ల మనకు ముఖం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అటువంటివి ఏమీ లేకుండా మధురమైనదంటే అది ఆనందము. ఆనందంలో కష్టము ముందు వెనక ఉండవు, తర్వాత ఉండవు, లోపల ఉండదు. అంతేకాదు ఏమాత్రం ముఖం వత్తకుండా నిరంతరం దాన్ని ఎంజాయ్ చేసేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అటువంటి మధురమైనటువంటి స్వభావం ఆమె కలిగి ఉంది. కాబట్టి మనం కోరుకున్నట్లయితే ఈ ప్రాపంచికమైనటువంటి సుఖ దుఃఖాలతో సంబంధం లేని, లేక ద్వైతానికి లేక ద్వంద్వత్వానికి అతీతమైనటువంటి స్థితిని మనకు అందిస్తుంది అని చెప్పి అర్థం. ఆమె ధీర అధీర సమర్చిత. ధీరుల చేత అధీరుల చేత అంటే ధీరులు కాని వాళ్ళ చేత కూడా ఆమె పూజింపబడుతుంది అని చెప్పి అర్థం. ధీర అనే పదం లాంటిది ఇంతవరకు ఒకసారి మనం వాడినాం. అది వీర అనేటువంటి పదం. అక్కడ వీర అంటే యుద్ధంలో గెలవడం అనే అర్థం కాదు. ఎవరైతే లోపల ఉండేటువంటి శత్రువులను జయిస్తారో, ఎవరైతే పంచ జ్ఞానేంద్రియాలను మనసు సహా నియంత్రణ చేస్తారో, ఎవరికైతే అహంకారము మమకారం అనేటువంటి లేకుండా పోతాయి, అహం మమ అనేది లేకుండా వదిలిపెట్టి ఉంటారో వాళ్ళని వీరులు అన్నారు. అట్లాంటి వీరత్వం పొందిన వాళ్ళకి ధైర్యం ఆటోమేటిక్ గా వస్తుంది. అటువంటి వాళ్ళని ధైర్యం అంటారు. ధైర్యం లేనివాడు వీరువు లేక భయపడుతున్నాడు అని చెప్పంట. అసలు మనకు భయం ఎందుకు కలుగుతుంది అంటే, నాకంటే భిన్నమైన వస్తువు మరొకటి ఏదో ఉంది, అది ప్రమాదకారి అని అనుకున్నప్పుడు మనం భయపడతా ఉంటాం. కానీ మొత్తం ఉన్నదంతా కూడా నేనే, నాకు మించినటువంటి భిన్నమైన పదార్థం అంటూ మరొకటి లేదు అన్నది ఎప్పుడైతే నీకు అవగతం అవుతుందో ఇక నీకు భయం అన్నటువంటి ప్రసక్తి లేదు. నీకు ఎప్పుడు కూడా ధైర్యం ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళని ధీరులు అని చెప్పంట. కొంతమంది ధీరులు కారు. అసలు అటువంటి శక్తి ఒకటి ఉంది, పరమాత్మ ఒకడు ఉన్నాడు అనే సంగతి తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు తెలుసో తెలియకో నాస్తికులు. కొంతమందికి తెలుసు పరమాత్మ ఉంటాడు, కానీ ఎక్కడో ఉంటాడు, వైకుంఠంలోనో కైలాసంలో అనుకుంటాడు కొంతమంది. మరి కొంతమంది ఆయన కైలాసంలో వైకుంఠంలో మాత్రమే కాదు అంతటా వ్యాపించి ఉన్నాడని తెలిసిన వాళ్ళు కొంతమంది. మరికొంతమంది అంతటా వ్యాపించడంలో బయట మాత్రమే కాదు నా లోపల కూడా ఉన్నాడు, నా లోపల ఉండేటువంటి ప్రతి అణువు కూడా ఆయనే అని తెలిసిన వాళ్ళు కొంతమంది. అయితే ఇంకా అనుభవంలోకి వచ్చి ఉండదు. వాళ్ళందరినీ అధీరులు అని చెప్పంట. అట్లా అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వీరులై ధీరులైన వాళ్ళు చేసేటువంటి వాళ్ళ చేత పూజింపబడుతుంది. అది కాకుండా ఉండినప్పటికీ కూడా వాడు నాస్తికుడైనా సరే వీడు నాస్తికుడు కాబట్టి వీడిని ఏమాత్రం కరుణించకూడదు అనేటువంటి ఉద్దేశం అమ్మవారికి ఉండదు. అందరి పట్ల ఆమె సమానత్వంగానే సమంగా ప్రేమను పంచుతుంది. కాబట్టి నాస్తికుని తను ఆదరిస్తుంది, వాడి వాడి పాత జన్మల యొక్క ఫలితాన్ని అనుభవించేట్టుగా చేస్తుంది. మెల్లిమెల్లిగా శిక్షణ ఇచ్చి ఆస్తికుడుగా మారుస్తుంది. ఆల్రెడీ ఆస్తికుడైన వాడు కింద మెట్లు ఉండినట్లయితే మెల్లిమెల్లిగా మెట్లు పైకి ఎక్కించి తన దగ్గర చేర్చుకోవడం కోసం ఆమె నిరంతరం ప్రయత్నం చేస్తానే ఉంటుంది. వీళ్ళ కోసం ఆమె ఎక్కువ కష్టపడాలి. ఆల్రెడీ 90% మార్కులు తెచ్చుకుంటే వాడి కోసం ఆమె కష్టపడాల్సిన అవసరం లేదు. 35 మార్క్స్ దగ్గర ఉంటాడు, 35 బిలో ఉంటాడు, వీళ్ళని క్రమక్రమంగా ట్రైనప్ చేసి తన దగ్గరికి చేర్చుకుంటుంది. కాబట్టి ఆమె అందరికీ కూడా సమానమైనటువంటి తన యొక్క విద్యను లేక జ్ఞానాన్ని పంచుతుంది. ధీరుల చేత అర్థింపబడుతుంది, అధీరుల చేత కూడా సమానంగా అర్థింపబడుతుంది అని చెప్పి ధీరా ధీర సమర్పిత అనే నామాన్ని ఉపయోగించారు. ఆమెకు చైతన్యాన్ని అర్ఘ్యంగా ఇచ్చినట్లయితే చాలా ఇష్టం. మామూలుగా మనం అర్ఘ్యపాద్యాదులు సమర్పించినప్పుడు ఏదో ఒక రకమైన ప్రసాదం కానీ, పువ్వులు కానీ, పండ్లు కానీ, లేక కాయలు కానీ సమర్పిస్తుంటాం. అటువంటివి సమర్పించినా వద్దనని చెప్పి అన్నదాన్ని. వాస్తవానికి అవన్నీ మనవేమి కాదు, ఆమె ఇచ్చినవే. ఆమె ఇచ్చినవి తిరిగి ఆమెకి ఇస్తున్నాం.
ఇవన్నీ ఆమెవి అని చెప్పి తెలుసుకొని ఆమెకు సమర్పించడానికి అవకాశం ఇచ్చిన కృతజ్ఞతతో సమర్పించేటువంటి జ్ఞానాన్ని ఆమె ఇష్టపడుతుంది. కాబట్టి నువ్వు ఏమి ఇచ్చినావు అనేది ఆమెకి ఇంపార్టెంట్ కాదు. అవి బంగారు పూల, మామూలు పూల, కొనుక్కొచ్చినవా లేక దొంగతనం చేసిన పూల అనేది ఇంపార్టెంట్ కాదా. భక్తితో సమర్పించినావా లేదా, ఇది నాదే, ఆ పువ్వు కూడా అమ్మవారిదే, అమ్మవారే ఆ పువ్వు రూపంలో ఉంది, తిరిగి అమ్మవారికి అమ్మవారినే సమర్పిస్తున్నామని జ్ఞానంతో ఎవరైతే సమర్పిస్తారో అటువంటి వాటిని ఆమె చాలా ఇష్టంగా స్వీకరిస్తుందని చెప్పి అర్థం. అట్లాగే ఆమె సమారాధ్య, అన్నిటి పట్ల కూడా సమానత్వాన్ని కలిగి ఉండి ఆమె మధురమైనటువంటి తన ఆనందాన్ని అడిగిన వాడికి అడగన వాడికి కూడా సమానంగా ఇచ్చేస్తుంది అని చెప్పారు. ఆరాధించిన వాళ్లకు పంచుతుంది, ఆరాధించని వాళ్లకు కూడా వాళ్ళ వాళ్ళ పాప పుణ్యాల కర్మల మేరకు ఇస్తూనే, శిక్ష కాదది, శిక్షణ ఇస్తూ మెల్లిమెల్లిగా తన వైపు లాక్కోవడం కోసం ఆమె నిరంతరం ప్రయత్నం చేస్తుంది అని చెప్పారు. ఆమెకు చైతన్య కుసుమాలంటే చాలా ఇష్టం. వాస్తవానికి ప్రపంచంలో చైతన్య కుసుమాలు అనేటివి ఎక్కడ లేవు. చైతన్యం అంటే పరమాత్మ, చిత్శక్తి అని చెప్పారు. ఆ పరమాత్మకు ఉండే లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో అటువంటి లక్షణాలు ఆమెకు ఇష్టము అని అర్థం. అసలు పుష్పాలకు ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే మెత్తదనం అనేది పుష్పాలకు ఉండే ప్రత్యేకత. ఒక మంచి రంగును కలిగి ఉండడం లేక 2-3 రకాలైన రంగులు కలిసి ఉండడం పుష్పాలకు ఉండే ప్రత్యేకత. దాంతోపాటు క్రమక్రమంగా వికసించడం అనేది పుష్పానికి మాత్రమే ఉండేటువంటి 3వ ప్రత్యేకత. కొంత మకరందాన్ని కలిగి ఉండడం లేక కొంత సువాసనను కలిగి ఉండడం పువ్వులకు ఉండేటువంటి ప్రత్యేకత. కొన్ని పువ్వులకు అవి ఉంటాయి, కొన్ని ఉండవు. మృదుత్వము వికసించడం అనేది కామన్ గా అన్ని పువ్వులకు ఉంటాయి, కానీ కొన్నిటికి మంచి సువాసన ఉంటుంది, కొన్నిటికి సువాసన ఉండదు. కొన్ని రకాలైన పువ్వులు కేవలం దుర్వాసనను మాత్రమే వెదజల్లుతాయి. సంవత్సరానికి ఒకసారి పూసేటువంటి పువ్వుకి అటువంటి లక్షణం. కొన్ని రకాలైన పువ్వులకు మకరందం ఉంటుంది, కొన్నిటికి ఉండదు. కానీ ఇవన్నీ కలగలిసినటువంటిది ఏదైతే ఉంటుందో అదే చైతన్యం. చైతన్యంలో ఇవన్నీ కూడా సమృద్ధిగా దొరుకుతాయి. లేక పరమాత్మ దగ్గర ఇవన్నీ కూడా సమృద్ధిగా అన్ని మంచి లక్షణాలు కలిసి ఉన్నదే పరమాత్మ. అటువంటి పరమాత్మను దృష్టిలో పెట్టుకొని సమర్పించేటువంటి పువ్వులు అంటే ఆమెకి ఇష్టము అని చెప్పారు. ఆమె సదా సదోదిత అనేది తర్వాత ఉండేటువంటి నామం. సదోదిత అంటే నిరంతరం వికసిస్తున్నటువంటి అని చెప్పారు. ఇక్కడేమో పుష్పప్రియ, పువ్వులు అంటే ఆమెకి ఇష్టం అన్నాం. అయితే కాకపోతే ఈ పువ్వుల్లో ఎటువంటి పువ్వులు ఆమెకి ఇష్టం అంటే వికసించకుండా ఉండేటువంటి మొగ్గలు ఆమెకి ఇష్టం లేదు, లేదా పూర్తిగా వికసించి ఇంకా వడలిపోతున్నటువంటి పువ్వులు అంటే కూడా ఆమెకి ఇష్టం లేదు. నిరంతరం మెల్లిమెల్లిగా విచ్చుకుంటున్నటువంటి అంటే అరవిరిసినటువంటి పువ్వులు అంటే ఆమెకి ఇష్టము అని చెప్పారు. అటు శైశవం కానీ లేకపోతే వృద్ధాప్యం కానీ లేకుండా నిత్య యవనంగా ఉండేటువంటి స్థితి ఆమెకి ఇష్టము అని చెప్పారు. కాబట్టి సదోదిత అంటే నిరంతరం వికసిస్తున్నటువంటి పువ్వులు ఆమెకి ఇష్టం. ఆ నిరంతరం వికసించే లక్షణం మామూలు పువ్వులకు ఉండదు. అవి మొగ్గలుగా ఉంటాయి, వికసిస్తాయి, వాడిపోతాయి. కానీ ఒక శక్తి మాత్రమే, అమ్మవారు మాత్రమే నిరంతరం 18 సంవత్సరాల వయసు మాత్రమే కలిగి ఉంటున్నాడు. ఆమె పసి మొగ్గ కాదు, లేకపోతే వడలిపోయిన పువ్వు కాదు, వృద్ధాప్యము లేదు. అటువంటి అమ్మవారిని మనసులో పెట్టుకొని ఎవరైతే పువ్వులు సమర్పిస్తారో అటువంటి పువ్వులు ఆమెకి ఇష్టము అని చెప్పారు. ఆమె సదా తుష్ట, అటువంటి పువ్వులు ఆమె స్వీకరిస్తుంది. కాబట్టి ఆమె స్వీకరించడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఆమె ఆల్రెడీ అటువంటి స్టేట్ని చేరుకోనుంది, నిరంతరము ఆనందంలో మునిగి తేలుతుండా ఉంటుంది. కాబట్టి ఆమె సదా తుష్ట. ఆమె దగ్గర ఉండేది ఆనందం, మామూలు ప్రపంచం నుంచి వచ్చేటువంటి సంతోషము కష్టము అట్లాంటిది కాదు. సంతోషము కష్టము లేకుండా ఉండి నిరంతరము మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఆమె దగ్గర ఉంది. కాబట్టి అటువంటిది ఏదైతే నువ్వు సమర్పిస్తావో లేక అది నువ్వు గనక కోరుకున్నట్లయితే ఆమె చాలా ఇష్టపడి మన పువ్వులు స్వీకరిస్తుందని చెప్పారు. లేక మనం పూజ చేసేటప్పుడు ప్రాపంచికమైన సుఖాల కోసం కాకుండా లేక పరలోక సుఖాల కోసం కాకుండా పరమాత్మని చేరాలని కోరికతో కనుక చేసినట్లయితే అటువంటి పూజలు ఆమెకు చాలా ఇష్టము అని చెప్పారు. అదే సంగతి చెప్పడం కోసమే తర్వాత నామం తరుణాదిత్య పాటల. ఆదిత్యుడు అంటే సూర్యుడు,
తరుణ ఆదిత్యుడు అంటే మధ్యాహ్నం పూట ఉండేటువంటి సూర్యుడు. మధ్యాహ్నం పూట ఉండే సూర్యుడికి ఉదయం సాయంత్రం ఉండే సూర్యుడికి తేడా ఏమిటంటే ఉదయం సాయంత్రం ఎర్రటి రంగులో ఉంటాడు, మధ్యాహ్నం మాత్రం ఎరుపు బాగా తగ్గి కొద్దిగా ఛాయ మాత్రంగా మిగిలి తెల్లదనం ఎక్కువగా ఉండేటువంటి సూర్యుడు ఉంటాడు. ఆమె ప్రస్తుతం భూమి మీద ఉంది కాబట్టి, మన కోసం ఈ భూమి మీదకి వచ్చింది కాబట్టి ఆమె ఎర్రటి రంగులో కనిపిస్తుంది. కానీ ఎర్ర రంగు నుంచి క్రమక్రమంగా మనం ప్రయాణం చేసినట్లయితే చిట్ట చివరి పైకి చేరేటువంటి రంగు ఏమిటంటే అది తెల్లటి రంగు. అందుకని నీ ప్రయత్నం ఎర్రటి రంగు కోసం కాకుండా, లేక ఈ ప్రపంచంలో సుఖాల కోసం కాకుండా పరమాత్మ కోసం నువ్వు గనక ప్రయత్నం చేసినట్లయితే అటువంటి తెల్లదనము లేక పరమాత్మను చేరాలనేటువంటి గుణము ఆమెకు చాలా ఇష్టం అని చెప్పడం కోసమే ఆమె తరుణాదిత్య పాటల. ఆమె కేవలం పువ్వులు ఇష్టపడడం మాత్రమే కాదు, పువ్వులో ఉండే సుగుణాలు ఇష్టపడడం మాత్రమే కాదు, నిరంతరం వాడిపోకుండా ఉండే పువ్వులు ఇష్టపడమే కాదు, అది నిరంతర సంతోషాన్ని ఇచ్చేటువంటి పరమాత్మను చేరడం కోసం చేసేటువంటి పూజ ఆమెకి ఇష్టం అని చెప్పడం కోసం ఆమె తెల్లదనాన్ని కోరుకుంటుంది. ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఎరుపే, కానీ చేరాల్సిన డెస్టినేషన్ ఏమో తెలుపు. ఈ ఎరుపు ఇతర రంగుల కోసం కోరుకోవడం కాకుండా తెల్లదనాన్ని, పైన ఉండేటువంటి తెల్లదనాన్ని చేరుకోవడానికి ఎవరైతే ఇష్టపడతారో, విబ్జిఆర్లో ఉండేటువంటి మిగిలిన రంగును వదిలిపెట్టి ప్రస్తుతం ఎరుపు దగ్గరన క్రమక్రమంగా కాషాయము, పసుపు, ఆకుపచ్చ, నీలము అట్లా పైకి పోతూ పోతూ చిట్ట చివరికి తెలుపుని ఎవరైనా కోరుకుంటారో అటువంటి పూజ ఆమెకి ఇష్టం అని చెప్పి అర్థం. ఆమె దక్షిణ ఆరాధ్య. అది అంటే ఆ కావడం కోసం విడబెట్టి చెప్పడం జరిగింది. దక్షుడు అంటే సమర్థుడు అని చెప్పి అర్థం. ఎవడు సమర్థుడు అవుతాడంటే వాడు ముందుగా ఈ ధీరత్వానికి ముందు వీరత్వాన్ని పొంది ఉండాలి. వీరత్వానికి ఇదివరకే మనం డిఫైన్ చేసినాము, నిస్వార్థ పరుడు. ఆ నిస్వార్థ పరుడు భయాన్ని పోగొట్టుకొని ఉన్నది ఒకటి మాత్రమే తెలుసుకుంటాడో అతను ధీరుడు. ఆ ధీరుడైన వాడు ఎప్పుడైతే పరమాత్మని అనుభవంలోకి తెచ్చుకుంటాడో, ఇక్కడ తెలుసుకోవడం వరకే మిగిలింది, అది అనుభవంలోకి ఎప్పుడైతే తెచ్చుకుంటాడో ఆ పరమాత్మకు ఉండేటువంటి లక్షణాలన్నీ అతనికి సంక్రమిస్తాయి. ఒక పాముకి అప్పుడే పుట్టిన పిల్లకి ఆ పాము యొక్క మొత్తం లక్షణాలు ఎట్లయితే ఉంటాయో అతనికి పరమాత్మ యొక్క లక్షణాలన్నీ వస్తాయి. కాబట్టి సమర్థవంతంగా అతను అన్ని పనులను నిర్వహించగలడు. తలుచుకున్నంత మాత్రాన అన్ని పనులు నెరవేర్చుకోగలడు. కాబట్టి అటువంటి వ్యక్తిని దక్షిణ అంటారు, లేక దక్షుడు అంటారు, లేక సమర్థుడు అని చెప్పాడు. అయితే కొంతమంది అసమర్థులు ఉండొచ్చు, లేక సమర్థత కోసం ఇంకా ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం, ఆస్తికత్వంలోనూ కూడా బేసిక్ దశ నుంచి ద్వైతము, తర్వాత విశిష్టాద్వైతం వచ్చి తర్వాత అద్వైతం దగ్గరికి పోయి దాని అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. అటువంటి వాళ్ళ చేత కూడా ఆరాధింపబడుతుంది, వాళ్ళకి తగిన ఫలితాలు ఇస్తుంది. దక్షిణ లేక సమర్థుడైన వాడు చేసే ఆరాధనలు స్వీకరిస్తుంది, వాడికి అవసరమైనటువంటి కోరికలు తీర్చేటువంటి లక్షణాన్ని వాడికి కలిగిస్తుంది అని చెప్పారు. ధరస్మేర ముఖాంబుజ, ఆమె ముఖంలో ఎప్పుడు కూడా నిరంతరం చిరునవ్వు ఉంటుంది అని చెప్పి అర్థం. ఈ చిరునవ్వు నిరంతరం ఉండడం అనేది ఎవరికి జరుగుతుందంటే ఏ మాత్రము భయం లేకుండా, ఏ మాత్రము సంకోచం లేకుండా ఉంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే నిరంతరము చిరునవ్వు పెదాల మీద ఉంటుంది. మనకు కూడా మామూలు ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో సీన్ బట్టి చిరునవ్వు రావచ్చు, లేక చిన్నపిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళని చూసి చిరునవ్వు రావచ్చు. కానీ ఎగ్జామినేషన్ హాల్కి పరీక్ష రాసేటప్పటికి చిరునవ్వు మన ముఖం మీద ఉండదు. ఎందుకంటే ముందు రోజు ఏదో ఒక 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బట్టి పెట్టుకొని పోయినాం, వాటి అర్థం మనకు తెలియదు. మన అదృష్టం బాగుండి 5 క్వశ్చన్స్ వస్తే, కనీసం 3 క్వశ్చన్స్ అలా వస్తే మనం పాస్ అవుతాం, లేకపోతే ఫెయిల్ అవ్వడం మాత్రం గ్యారెంటీ. అటువంటిప్పుడు మన ముఖంలో టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది, కానీ చిరునవ్వు ఉండేటువంటి అవకాశం లేదు. ఎవడైతే మొట్టమొదటి నుంచి ప్రతి పాఠాన్ని శ్రద్ధగా పఠిస్తాడో, దాంట్లో ముఖ్యమైనటువంటి చెప్పి టీచర్ చెప్పినవన్నీ కూడా ఎవడైతే సిద్ధంగా పరీక్ష రావడానికి 1-2 సార్లు పరీక్ష రాసి, సిట్ టెస్ట్ రాసి, క్వార్టర్లీ రాసి, హాఫ్ ఇయర్లీ రాసి మంచి మార్కులు తెచ్చుకొని ఉంటాడు, వాడు చాలా హ్యాపీగా పరీక్ష రాయగలుగుతాడు. అవసరమైతే వాడు ముందు రోజు రాత్రి సినిమాకు కూడా పోతాడు. ఎందుకంటే ప్రిపేర్ కావాల్సినట్టు ఏమి లేదు, అన్ని వచ్చినట్లు ఉన్నాయి. ఊరికి అందరు చదువుతా ఉంటే వీడికి టెన్షన్ వచ్చేస్తుంటుంది. అందుకని వీళ్ళందరూ దూరంగా పెట్టి హాయిగా సినిమా ఎంజాయ్ చేసి వచ్చి మరుసటి రోజు పరీక్షలోకి చిరునవ్వుతో ఎంటర్ అవుతాడు. సర్వం తెలిసిన వాడు మాత్రమే
చిరునవ్వుని నవ్వగలడు. అమ్మవారికి తెలియదంటూ ఏమి ఉండదు కాబట్టి చాలా చక్కటి చిరునవ్వుతో ముఖం మీద ఆమెకి ఎప్పుడు ఉంటుంది అని చెప్పి అర్థం. తర్వాతి నామము కౌళిని కేవల. కౌళిని అనే నామాన్ని ఇదివరకు మనం తెలుసుకున్నాం. ఒకే రకమైన కులానికి చెందినది. మనకు లోపల ఉండేటువంటి కులం ఏమిటంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు వ్యాపించినటువంటి సుషుమ్న నాడి, దానికి అటు ఇటు ఉండేటువంటి ఇడా పింగళ నాడులు, ఈ కింద నుంచి పైకి పోయేటువంటి మార్గంలో కింద ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి చక్రం ఒకటి, అది భూమికి సంబంధించిన మూలాధారం. దానికి కొంచెం పైన జలానికి సంబంధించినటువంటి స్వాదిష్టాన చక్రము, దానికంటే పైన నాభికి వెనక ఉండేటువంటి చక్రం మణిపూరక చక్రం, అది అగ్నికి సంబంధించింది. వాయువుకు సంబంధించిన చక్రం అనాహత చక్రం బుద్ధాని దగ్గర, ఆకాశానికి సంబంధించిన చక్రము విశుద్ధ చక్రం, ఇది అన్నింటినీ కంట్రోల్ చేసేటువంటి ఆజ్ఞా చక్రం అంటాం. ఈ పైనుంచి కిందకు తిరుగుతూ ఈ చక్రాలన్నింటినీ కూడా ప్రభావితం చేస్తూ ఉండేటువంటి దాన్నంతా కూడా మనము కౌళిని మార్గము అని చెప్పంటాం. ఆమె కులాంతస్థ అంటే ఈ అన్నిట్లో కూడా తిరుగుతూ పనిచేస్తూ ఉంటుందని చెప్పారు. ఆమె పనిచేయడం మాత్రం కాదు, కేవలం ఆమె ఒక్కరితే ఉండి రకరకాలైన చక్రాలు లేక రకరకాలైన భాగాల కింద మనం చూపించినప్పటికీ, ఇది చంద్రమండలం, ఇదేమో సూర్యమండలం, దిగువది అగ్ని మండలం అంటాం. చూడడానికి మండలాలు వేరుగా కనిపిస్తాయి, షట్చక్రాలు వేరుగా కనిపిస్తాయి, కానీ అన్నిట్లో పనిచేసేది కేవలం ఒకే ఒక శక్తి మాత్రమే. నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఈ పైనుంచి కింద వరకు వైరింగ్ ఉంది. దీంట్లో అక్కడక్కడ అవసరమైన చోట అవుట్లెట్లు తీసుకోవడం కోసం ప్లగ్ బోర్డ్స్ అనేటివి ఏర్పాటు చేయడం. ఆయా అవసరాలు తగినటువంటి పరికరాలను అక్కడ అమర్చుకొని పనిచేస్తాం తప్ప ఉండేది మాత్రం ఒకే ఒక విద్యుత్ శక్తి లేక ఒకే ఒక శక్తి మాత్రమే. ఇదంతా కూడా పనిచేస్తా ఉంది. ఈ కౌళిని మార్గంలో ఉండేది ఆమె ఒక్కరికి మాత్రమే అని అర్థం. అట్లా గనక ఆమెను ఆరాధించినట్లయితే, ఒకటేమో బయట ఉండేటువంటి స్థూల శరీరాన్ని ఆరాధించడం ఒక పద్ధతి, అది మొదటి స్టెప్. స్థూలం నుంచి క్రమక్రమంగా మనం పరమాత్మకి పోవాలంటే స్థూలం నుంచి సూక్ష్మంలోకి మారాలి. ఆమె యొక్క మంత్రశక్తి లేక 3 విభాగాల్లో ఉండేటువంటి శక్తిని తీసుకోవడం సూక్ష్మం. దానికంటే సూక్ష్మతరమైనది ఏమిటంటే కుండలిని శక్తిని ఆరాధించడం. ఆ కుండలిని శక్తిని కూడా ఆరాధించి సూక్ష్మతమాన్ని గనక చేరుకున్నట్లయితే, అంటే శాస్త్రాలను చేరుకున్నట్లయితే, ఆమె ఇచ్చేటువంటిది అనర్ఘ కైవల్య పదదాయి. ఆ చిట్ట చివరి డెస్టినేషన్ కైవల్యాన్ని ఆమె ఇస్తుంది. అది ఎటువంటిది అంటే అనర్ఘమైనది, ఇది దాన్ని కొల్చడానికంటూ వీలైనటువంటి అంశం. మనకు అప్పుడప్పుడు ప్రపంచంలో సంతోషము దుఃఖము కాకుండా కొంచెం ఆనందం కలుగుతూ ఉంటుంది. అంటే ఆ పరమాత్మ యొక్క ఛాయ వల్ల కొంత ఆనందం కలుగుతుంది. కొన్ని పాటలు విన్నప్పుడు మనకు సంతోషం కలుగుతుంది, కొన్ని పాటలు విన్నప్పుడు దుఃఖం కలుగుతుంది. కానీ కొన్ని పాటలు విన్నప్పుడు ఈ హృదయం కదిలి, మనస్సు కాకుండా హృదయం కదిలి కండ్ల చివరల నుంచి ఆనంద బాష్పాలు ఎందుకు వస్తాయో తెలియదు, కానీ అటు ఇటు వస్తాయి. మనకు మామూలుగా వచ్చేటువంటి ఏడ్చినప్పుడు వచ్చే కన్నీళ్ళేమో లోపల నుంచి ఇక్కడ కాస్తాయి ముక్కు వెంట, కానీ ఆనంద బాష్పాలు కను చివరల నుంచి ఎప్పుడో ఒకసారి సకృతిగా వస్తాయి. ఒక మంచి దృశ్యం చూసినప్పుడు, ఒక మంచి పాట విన్నప్పుడు, లేక ఒక మంచి పురాణ కాలక్షేపం చేసినప్పుడు అవి మనకు తెలియకుండానే ప్రవహిస్తూ ఉంటాయి. అయితే అది తాత్కాలికం. కానీ ఇక్కడ వచ్చేటువంటి ఆనందం ఏమిటంటే అది బ్రహ్మానందం, బ్రహ్మాండమైన ఆనందం. ఎక్కడైనా ఎప్పుడైనా సరే, ఏ దేశంలో ఏ కాలంలో సరే నిరంతరం పొందగలిగిన ఆనందం కాబట్టే దాన్ని బ్రహ్మానందం అంటాం. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సమయంలో ఏదో ఒక ప్రాంతంలో మనం పోయినప్పుడు మాత్రమే కలిగేటువంటి ఆనందం కాదు. నిరంతరము సర్వత్ర మనం పొందడానికి వీలైన ఆనందం కాబట్టి దాన్ని బ్రహ్మానందం అంటాం. దాన్ని వెలకట్టడానికి వీలైనటువంటి ఆనందాన్ని ఆమె ఇస్తుంది అని చెప్పారు. ఆమె స్తోత్ర ప్రియ. ఆమెను స్తోత్రం కనుక చేసినట్లయితే ఆమెకు చాలా ఇష్టము. వెంటనే ఆ స్తోత్రం చేసిన వాళ్ళకి ఫలితాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే ఫలితాన్ని ఇస్తుందని చెప్పి ఇదివరకు మనం తెలుసుకుంది. అయితే ఇక్కడ స్తోత్రం అంటే ఊరికే ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి పొగడడం కాదు. మామూలు స్తోత్రాలు ఆమెకు ఎప్పుడు కూడా గిట్టాం. గడగడ లలిత సహస్రనామాలు చదివిసినంత మాత్రాన సంతోషపడితే సంతోషపడుతున్నాం, కానీ పెద్ద సంతోషపడు. ఎవరైతే లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి పైన చెప్పేటువంటి అర్థము, అంతరార్థము, పరమార్థాన్ని గ్రహించి మననం చేసుకుంటూ, అది గుర్తు చేసుకుంటూ మెల్లిగా అక్కడ అమ్మవారు ఎదురుగా ఉంది, లేక అమ్మవారు నా శరీరంలో ఉంది అని చెప్పి భావించుకొని
ఆ భావనాత్మకంగా ఎవరైతే స్తోత్రం చేస్తారో అటువంటి స్తోత్రాలను మాత్రమే ఆమె ఇష్టపడుతుంది. అటువంటి దానికి అత్యధికమైన ఫలం ఇస్తుంది. మిగిలిన వాడికి ఫలం లేదని అర్థం కాదు. అయితే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవాన్ని వాళ్ళకి తగిన ఫలితాన్ని వాళ్ళకి ఇస్తుంది. ఆమెకి ఎటువంటి స్తోత్రాలు ఇష్టం అంటే తన అర్థం చేసుకొని చేసేటువంటి స్తోత్రం, లేక తనే పరమాత్మ స్వరూపం అని అర్థం చేసుకుని చేసే స్తోత్రం ఇష్టం. కానీ అర్థం కాకుండా ఊరిక వరుసగా వల్ల వేస్తే మాత్రం ఆమె ఎక్కువ ఇష్టపడదు. ఒకవేళ మొట్టమొదటి అట్లాంటి ప్రయత్నం ఎవరైనా చేస్తున్నట్లయితే, అంటే గడగడ చదివేస్తున్నట్లయితే, ఆమె స్తుతి మతి అట్లాంటి వాళ్లకు మెల్లిమెల్లిగా ఎక్కడో ఒక చోట మెల్లిమెల్లిగా వాళ్ళకి ఆ భగవంతుడి సంబంధించిన జ్ఞానము లేక మతిని అందిస్తుంది అని చెప్పారు. మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే లలితా సహస్ర నామాల్లోనే కొన్ని కొన్ని చోట్ల మనకు తప్పనిసరిగా కొంచెం శ్రద్ధగా చదువుతున్నట్లయితే, మనసు దాని మీద పెట్టి చదువుతున్నట్లయితే మనకు సందేహాలు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. ఇట్లా ఎందుకు జరిగింది, ఇంకొక మాదిరి ఉండాలి కదా, ఈ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేయబడిందని అక్కడికి ఒక ఉదాహరణ మనం తెలుసుకున్నాం. మనకు ఉండేటువంటి షట్చక్రాలు ఉండే దేవతల గురించి వర్ణన చేసేటప్పుడు ఆ వర్ణన ఎక్కడ మొదలు పెట్టినారంటే సహస్రారం దగ్గర మొదలు పెట్టలేదు, ఆజ్ఞాచక్రం దగ్గర మొదలు పెట్టలేదు, కంఠం దగ్గర మొదలు పెట్టినారు. ఇక్కడ ఉండేటువంటి తల్లికి ఒక ముఖం ఉంటుంది, ఇక్కడ 2 ముఖాలు, ఇంకా కిందకి పోయినట్లయితే 3, 4, 5 ముఖాలు, ఇక్కడ ఉండే తల్లికేమో 6 ముఖాలు. ఇది ఏం వరుస, ఇక్కడన్నా మొదలు పెట్టాలి, ఇక్కడన్నా మొదలు పెట్టాలి, కింద నుంచి పైకన్నా రావాలి, పైనుంచి కిందికన్నా రావాలి, లేక ఆ సహస్రారాన్ని పక్కన పెట్టి మామూలుగా ఉండేటువంటి శరీర తత్వాన్ని తీసుకున్నట్టయితే ఆజ్ఞాచక్రం దగ్గర మొదలు పెట్టాలి కదా, లేక మూలాధారం దగ్గర మొదలుపెట్టి క్రమంగా పైకి రావాలి. అట్లా కాకుండా 1, 2, 3, 4, 5, 6 అని ఎందుకు వచ్చింది అనే సందేహం కలగాలి. ఆ సందేహం కలిగించడం కోసమే లలితా సహస్రనామాలు అనేక చోట్ల ఇటువంటి ట్విస్ట్ ఉంది. అయితే కనీస అర్థం కూడా తెలుసుకోవడం కోసం ఎవరు ప్రయత్నం చేయకుండా ఊరికే గడగడ చదువుతుంటే వాళ్ళకు కొంత ఫలితం వస్తుంది. అర్థాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అవసరమైనటువంటి బుద్ధిని ఇచ్చి చిట్ట చివరికి కవిలాన్ని ఆమె చేరుస్తుంది అని చెప్పారు. అయితే అటువంటి తల్లి యొక్క స్వరూప స్వభావాలు ఎట్లా ఉంటాయి, ఆమె ఎక్కడ ఉంటుంది, ఎందుకు ఈ రకమైన ఏర్పాటు లలిత శాస్త్రాలు ఏర్పాటు చేయబడిందని చెప్పి వెతకడం మొదలుపెట్టినట్లయితే దానికి ఆన్సర్స్ ఎక్కడ లభిస్తాయంటే శృతి సంస్కృత వైభవ. శృతి లేక వేదాలలో ఆమె యొక్క నిజమైన స్వరూపం అర్థమైంది. ఆమెకు స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, దాంతో పాటు సూక్ష్మతర శరీరం ఉంది. నిజానికి ఆమె సూక్ష్మతమ శరీరం, పరమాత్మతో చేరినటువంటి శరీరం. కాబట్టి ఈ వివిధ రకాలైన శరీర తత్వాలు తెలుసుకోవాలంటే మామూలు పుస్తకాల్లో మనకు అది అర్థమయ్యేది కాదు. కేవలం వేదాలను ఆధారం చేసుకొని మాత్రమే మనం అక్కడ పోవాలి. మనకు ఉండేటువంటి పురాణాలు, ఇతిహాసాలు దాని పట్ల ఆసక్తిని కలిగించడం కోసం మనకు ఉపయోగపడతాయి. అమ్మ దగ్గర పోతే కొంత లాభం వస్తుందని చెప్పి మెల్లిమెల్లిగా పేపర్ చేసి అక్కడ తీసుకొని పోవడం కోసం ఉపయోగపడతాయి. కానీ నిజ స్వరూపం తెలుసుకోవాలంటే నువ్వు కేవలం శృతులను మాత్రమే ఆధారం చేసుకొని చేరాలని చెప్పారు. ఆమె మనస్సుని అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో పరమాత్మ అనేవాడు ఒకడు ఉండినప్పటికీ ఆ పరమాత్మ కంటే పరమాత్మ యొక్క శక్తి చాలా గొప్పది. గొప్పది అంటే ఆయనకంటే గొప్పదని అర్థం కాదు. ఆమె సర్వ స్వతంత్రం కలిగి ఉన్నది. ఈ ప్రపంచాన్ని అంతా కూడా సృష్టి చేసింది. ఆయన కేవలం సాక్షిభూతంగా చూస్తూ ఉన్నాడు. అసలు కార్యక్రమం నిర్వహించేదంతా కూడా ఆమె పూర్తిగా మనస్సుని తన ఇష్ట ప్రకారం ఇదంతా కూడా నిర్మించింది. ఆ పరమాత్మకి నచ్చేటట్లుగా తన ఇష్ట ప్రకారము ఇదంతా కూడా నిర్వర్తిస్తుంది. మొత్తం వ్యాపించున్నటువంటి నిర్మాణాత్మకమైన శక్తి ఆమె అన్న సంగతి తెలుసుకుంటాం. ఆ నిర్మాణాత్మకమైన శక్తికి శక్తిని ఇచ్చిన వాడు పరమాత్మ అని చెప్పి మనం తర్వాత తెలుసుకుంటాం. ఆమె మానవతి. పరమాత్మ ఎట్లయితే అనంతుడో ఆయన యొక్క శక్తి కూడా అనంతమే. ఆ అమ్మవారు ఇక్కడ ఉంది, అక్కడ లేదు అనడానికి లేదు. ఒక విగ్రహ రూపంలోనో పటం రూపంలోనో లేక ఎవరికైనా సాక్షాత్కారం ఇస్తే అక్కడికే అది పరిమితం అని చెప్పి అర్థం కాదు. ఆమె మానవతి. మానం అంటే కొలమానం, కొలతలకు అందనటువంటిది. ఆమె అంతటా ఉంటుంది. అంతటా ఉండడమే మనకు అడ్వాంటేజ్. ఎందుకంటే ఆమె తెచ్చుకోవడం కోసం ఎక్కడికో పోనక్కర్లేదు, ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది అని చెప్పి అర్థం. ఆమె మహేషి. శాసనం అంతా కూడా ఆమె చేస్తుంది. ఈశుడు అంటే శాసనకర్త, లేక ఎట్లా పని జరగాలని చెప్పేటువంటి రూల్స్ ఫ్రేమ్ చేసేవాడిని ఈశ్వరుడు అని చెప్పంటారు. ఆమె మహేశ్వరి. అన్ని శాసనాల కంటే పైన ఉండేటువంటి రాజ్యాంగం లాంటిది ఆమె. ఆ రాజ్యాంగాన్ని అనుసరించే మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆమె మహేషి అని చెప్పారు.
ఆమె మంగళాకృతి. అయితే ఈ శాసనాలు అమలు చేసేటప్పుడు ఆమె కోపంగా ఉండేటువంటి రూపం ఎప్పుడూ లేదు. ఆమె ఎప్పుడు కూడా రక్షక భటురాలే కానీ శిక్షక భటురాలు కాదు. శిక్ష వేసినా కూడా మన మంచి కోసం అని చెప్పి గ్రహించినట్లయితే ఆమె నిరంతరం మంగళాకృతి కలిగి ఉంటుంది. మనకెప్పుడు కూడా మంగళాన్ని కలిగిస్తుంది అని చెప్పి అర్థం. 173వ శ్లోకము. ఆమె విశ్వమాత, మొత్తం విశ్వాన్నంతా కూడా ఆమె సృష్టించింది. ఆమె జగద్ధాత్రి. కేవలం సృష్టించడం మాత్రం చేసి అక్కడ వదిలిపెట్టుకోలే, దాన్ని నిర్వహించేది కూడా ఆమె. ఆ నిర్వహణ కోసం ఆమె అంతటా ఉన్న మాట నిజమే, కానీ నిజానికి అన్ని చోట్ల ఆమె కదలాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె విశాలాక్షి. ఆమె చాలా పెద్ద కళ్ళు, మొత్తం విశ్వాన్నంతా కూడా ఒకేసారి వీక్షణ చేయగలుగుతుంది. లేక మన నేత్రాలన్నీ అమ్మవారి యొక్క నేత్రాలే. లేక అమ్మవారికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఆమె చెయ్యి పట్టి నడిపించాల్సిన అవసరం లేదు. కేవలం తన చూపులతోనే చేప ఎట్లయితే ఆ లోపల సముద్రంలో ఎక్కడో కొట్టుకొని పోతున్న తన యొక్క ఆ చేప యొక్క గుడ్లని తన చూపులతో ఎట్లయితే పొదుగుతుందో, ఈ ప్రపంచంలో ప్రతి వారికి కావాల్సిన సంరక్షణని ఆమె తన నేత్రాల ద్వారానే చేస్తుంది. ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ, సృష్టి చేసినప్పటికీ, దాన్ని నిర్వహిస్తున్నప్పటికీ ఆమెకి ఏమాత్రమే ఏమి అంటవు. పైన ఉండే సూర్యుడికి కింద ఉండే నీటిలో మురికి గాని మంచి గాని ఎట్లయితే అన్నదో, ఆమె పూర్తిగా విరాగిణి. తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగా ఆమె పని చేస్తుంది. ఆ పని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తుందంటే ఆమె ప్రగల్భ. ఇక్కడ ప్రగల్భ అంటే నేను గొప్పలు చెప్పుకుంటే ప్రగల్భం, కానీ ఆమె చేసిన దాన్నే చెప్పుకుంటుంది కాబట్టి ఆమె ప్రగల్భ. ప్రతి పనిని కూడా అమ్మవారు చేసే ప్రతి పనిలో తప్పనిసరిగా ఏదో ఒక కారణం ఉంటుంది. ఏ క్రియ జరిగినా అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, అంతా మన మంచికే అనే కాన్సెప్ట్ ని కనుక మనం తెచ్చుకున్నట్లయితే ప్రతి దాంట్లో మంచిని మనం చూడడానికి సాధ్యమవుతుంది. తాత్కాలికంగా అది ఇబ్బందిని కలిగించినప్పటికీ కొంతకాలం తర్వాత వెనకకి తిరిగి తీసుకున్నట్లయితే అది మన మంచి కోసమే అనే సంగతి అర్థమవుతుంది. ఒకప్పుడు నాకు టీచర్ ట్రైనింగ్ కోర్సులో చేరడం కోసం మా మామ అక్కడ ఉండేటువంటి బేసిక్ ట్రైనింగ్ స్కూల్ కి వార్డెన్, వైస్ ప్రిన్సిపాల్ కూడా. ఆయన నాతో పాటు ఇంకొక ముగ్గురికి సీట్లు ఇప్పించినాడు. అయితే సొంత మేనల్లుడు కాబట్టి ఇప్పిస్తే ఎవరికన్నా బాగుండదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి ఒక ఆయనకి ఆ కార్యక్రమాన్ని ఒప్పచెప్పినాడు. దాని ఫలితంగా ఏమైందంటే వాళ్ళ ముగ్గురికేమో సీట్లు వచ్చినాయి, నాకు మాత్రం సీట్ రాలేదు. ఇక్కడ మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు అన్నట్లుగా ఇది నా పరిస్థితి. నాకు సీట్ రాకపోగా మిగిలిన వాళ్ళకి సీట్లు వచ్చినాయి. అప్పుడు నేను పడిన బాధ వర్ణనాతీతం. కానీ ఆ రోజు నాకు సీట్ వచ్చినట్లయితే నేను కేవలం టీచర్గా మిగిలిపోయి ఉండేవాడిని. అది రాకపోవడం వల్ల నేను కింద మీద పడి వాళ్ళతో పోటీ పడి ఇంట్లో కూర్చొని చదువుకొని నేను BA MA ప్రైవేట్గా చేసి తర్వాత లెక్చరర్ కావడానికి అవకాశం ఉంది. ఆ రోజు ఏదైతే నేను బాధ అనుకున్నానో ఆ బాధ నా మంచి కోసమైన సంగతి తర్వాత నాకు అర్థమైంది. కాబట్టి ఆమె ప్రగల్భ అని అనడానికి కారణం ఏమిటంటే ఆ పూట చూడ్డానికి సక్రమంగా లేనట్లు అనిపించినప్పటికీ కూడా తర్వాత అది చాలా సక్రమంగా జరిగింది, అంతా మన మంచి కోసమే జరిగింది అనేటట్టుగా ప్రతి ఒక్కరికి ఆమె చేస్తుంది. కానీ కాబట్టి ఆమె ప్రగల్భ అనడంలో సందేహం ఏమీ లేదు. అయితే తాత్కాలికంగా కొంతమంది కష్టం కలిగినప్పుడు అసలు దేవుడు ఉన్నాడా లేదా, ఉంటే ఎందుకు ఇట్లా చేసినాడు, అవతల వాడికేమో కోటీశ్వరుడు, వాడికేమో సంతానం లేదు, నాకేమో రోజు తిండి గడవడం కష్టంగా ఉంది, 10 మంది సంతానాన్ని ఇచ్చినాడు అని దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంటారు. కానీ ఏది చేసినా మన మంచి కోసమే. లేక గత జన్మలో మనం చేసుకున్న దాని యొక్క ఫలితాన్ని ఒక పక్క మనకి ఇస్తూనే క్రమక్రమంగా పైకి తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. కేవలం శిక్షించడం అమ్మవారి యొక్క ఉద్దేశం ఏమాత్రం కాదు. అది శిక్షణ ఇచ్చి మెట్టు పైకి ఎక్కించడమే ఆమె యొక్క ఉద్దేశం. కాబట్టి ఆమెను ప్రగల్భ అనడంలో సందేహం ఏమీ లేదు. ఆమె పరమోదార, అత్యంతమైనటువంటి సంతోషం ఎక్కడైతే దొరుకుతుందో, లేక దేన్నైతే మనం ఆనందం అని చెప్పి పిలుస్తామో అటువంటి పరమానందాన్ని ఇవ్వడం కోసం ఆమె నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ ఆనందం ఒకరికి ఇస్తుంది, ఒకరికి ఇవ్వదు అనడానికి లేదు. ఇదివరకే చెప్తున్నట్లుగా ఆమె దేశ కాల కొలతలకు అందనేది. ఆమె ఎల్లప్పుడూ ఉంటుంది, అన్ని ప్రదేశాల్లో కూడా ఉంటుంది, అందరి పట్ల దయగా మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ స్థాయిని అనుసరించి మెల్లిమెల్లిగా పైకి పెంచి ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి ఆ పరమాత్మ కోసమైనటువంటి పరమాత్మని చేర్చడం కోసమే ఆమె నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చిట్ట చివరికి మనల్ని ఎక్కడ చేరుస్తుందంటే పరమ మోద అనేటువంటి పరిస్థితి.
మోదంలో కూడా పరమ మోదం వేరు. ఆనందం, సంతోషం కంటే ఆనందం గొప్పది. ఆనందం కంటే బ్రహ్మానందం గొప్పది. ఎందుకంటే ఈ ఆనందం తాత్కాలికం, కానీ బ్రహ్మానందం అనేది శాశ్వతమైనది. అటువంటి పరమ ఆనందాన్ని దగ్గరికి ఆమె చేర్చడం కోసం ఇష్టపడుతుంది. ఇట్లా చేయడం కోసం ఒక ప్రత్యేకమైన ప్రక్రియను ఆమె అనుసరిస్తుంది. ఆమె మనోమయి. మన మనస్సే మనకు ప్రపంచంలో ఉంటామా పరమాత్మ వైపు ఉంటామా అనేది నిర్ణయించేది మన మనస్సు మాత్రం. ఈ మనస్సుకి బై నేచర్ సహజ స్వభావంగా ఎప్పుడు బయటికి పరిగెత్తి ప్రపంచం వైపు పరిగెత్తేటువంటి అలవాటు. ఈ అలవాటు వలని ఎప్పుడు ప్రపంచం పట్టనే మనం చూస్తూ ఈ ప్రపంచమే నిజమని భావిస్తూ దీంట్లో కష్ట సుఖాలను అనుభవిస్తూ ఇక్కడే పడికొట్టుకుంటున్నాం. పునరపి జన్మం పునః మరణం, ఇట్లా అనేక జన్మలు ఇట్లాగే గడిచిపోతా ఉన్నాయి. కానీ ఎప్పుడూ ఒకసారి పరమాత్మ అనేది ఒకటి ఉంది. దాన్ని చేరాలంటే అమ్మవారి ద్వారానే మనం చేరడానికి సాధ్యమవుతుంది. ఈ మాయను ఎవరు ఛేదించలేరు. కేవలం అమ్మవారి శరణొచ్చిన వాళ్ళు మాత్రమే ఛేదించగలరు చెప్పేటువంటి భావన నీకు ఎప్పుడైతే కలిగి ప్రయత్నం చేయడం మొదలు పెడతావో అప్పుడు బయటికి నిరంతరం ప్రవహించేటువంటి మనస్సుని మెల్లిగా అంతర్ముఖం చేసి ఆ పరమాత్మ వైపు తిప్పడానికి ఆమె ఉపయోగపడుతుంది. అంటే ఈ మనస్సుని బయటి పక్కకు పోకుండా లోపల పక్కకి తిప్పి లోపలికి చేరేటట్లుగా చేస్తుంది. చాలా మంది అంతర్ముఖం కావడం అంటే లేక మనసును నియంత్రణ చేయడం అంటే మనసు అస్సలు పని చేయకుండా చేయడం అని చెప్పి భావిస్తూ ఉంటాం. కానీ సరైన భావన కాదు. మన మనస్సు అనేది ఎక్కడ ఉంటుంది అంటే నిరంతరము మన మెదడులో జరిగేటువంటి ఆలోచన ప్రవాహాన్ని మనస్సు అంటారని చెప్పి మనకు తెలుసు. మన మెదడులో రెండు భాగాలు ఉన్నాయి, కుడి భాగం ఎడమ భాగం. ఈ కుడి భాగం ఏమో ఎప్పుడు ప్రస్తుతంలో ఉంటుంది, ఎడమ భాగం ఏమో అది ఎప్పుడు భూత భవిష్యత్తుల మధ్య తిరుగుతూ ఉంటుంది. ఈ భూత భవిష్యత్తుల మధ్య తిరిగే దాన్ని ఆపేసి ఇదే ప్రపంచం వైపు ఎక్కువ పరిగెత్తించేది. ప్రస్తుతం ఏం కనిపిస్తే అది చూడడం కోసం, ఏది వినిపిస్తే అది వినడం కోసం ప్రస్తుతాన్ని మాత్రము నిద్రపోకుండా చేసి ఈ భూత భవిష్యత్తులు కనుక నిద్రపోయేటట్టు చేసినట్లయితే ఈ మనసు బయటికి పోవడం మానేసి అంతర్ముఖం కావడం మొదలవుతుంది. అందుకని మనసును పూర్తి నిద్రపోయేటట్లుగా చేస్తే రోజులు అట్లాగే చేస్తున్నాం. మనం నిద్రపోయేటప్పుడు ఈ రెండు భాగాలు కూడా నిద్రపోతాయి. అప్పుడు పరమాత్మ దగ్గరకు మనం చేరుతున్న సంగతి నిజమే, కానీ ఆ సంగతి మనకి ఎరుకలో లేదు. ఎందుకంటే కుడి భాగం పనిచేయడం లేదు కాబట్టి పరమాత్మ దగ్గరకు మనం చేరినాము అన్న సంగతి మనకే తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని కుడి భాగం పనిచేస్తూ ఉండేట్టుగా ఉండినట్లు చేసినట్లయితే అమ్మవారు సహాయం చేసి బహిర్ముఖం నుంచి అంతర్ముఖం చేసి ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మని దర్శనం చేయిస్తుంది. దాన్నే సమాధి స్థితి అని చెప్పంటారు. సమాధి స్థితి పొందాలి అంటే మనం తప్పనిసరిగా అంతర్ముఖం కావాలి. అంటే లోపలే వెతుక్కోవడం మొదలు పెట్టాలి. ఈ లోపల వెతుక్కోవడం అనే మాటకు అర్థం ఏంటంటే బయట వెతకకూడదు అని చెప్పారు. బయట వెతకకూడదు అంటే ఎడం పక్కన ఉండేటువంటి ఈ అటు ఇటు తిరుగుతున్నటువంటి భూత భవిష్యత్తులో తిరుగుతున్నటువంటి మనసుని కాసేపు నిశ్చలం చేసుకోగలిగినట్లయితే మనము ఈ స్థిరంగా ఉండేటువంటి మనసుతోటి దాన్ని పట్టుకుంటాం. అట్లా పట్టుకున్నప్పుడు పరమాత్మ దర్శనం అయితే కలిగే ఆనందాన్ని కూడా సంతోషాన్ని అనుభవించేది ఎవరంటే మళ్ళీ మనస్సే. అందుకని మనసు పూర్తిగా పని చేయకుండా పోయినట్లయితే పరమాత్మ దర్శనం అయినా రాత్రి పూట అయినట్లుగా అది మనం తెలుసుకునే స్థితిలో ఉంటాం. తెలుసుకునే స్థితిలో ఉండాలంటే కుడి భాగం మాత్రం తప్పనిసరిగా మనకు పనిచేస్తున్నారు. ఈ బేసిక్ అంతా కూడా మనం ఎంత ప్రయత్నం చేసినా మనకు వచ్చేది కాదు. కేవలం అమ్మవారిని గట్టిగా పట్టుకున్నట్లయితే మెల్లిమెల్లిగా బయట ఉండే ప్రపంచం నుంచి ముందు మనకు వైరాగ్యాన్ని కలిగించి మనం అభ్యాసాన్ని కూడా మనకిచ్చి అభ్యాసము వైరాగ్యం ఇవన్నీ స్టెప్ ఒకదాని తర్వాత ఉండాలి. ఎక్కడో చోట అభ్యాసాన్ని మొదలు పెట్టాలి. ఆ అభ్యాసం చేస్తుండగా వైరాగ్యం అంటే ప్రపంచం పట్ల విరక్తి ఏర్పడుతుంది. అంటే సన్యాసం తీసుకోవడం కాదు, ప్రపంచం పట్ల విరక్తి ఏర్పడడం అంటే తామరాకు మీద నీటి పట్టు మాదిరిగా ఏదొస్తే దాన్ని స్వీకరించేటువంటి మనస్సుతో మనకి ఏర్పడుతుంది. ఎందుకంటే అమ్మవారే ప్రతిదీ ఇస్తుంది. అమ్మవారి ఇచ్చిన ప్రతిదీ మనకు మంచిది అనేటువంటి భావన మనలో ఎప్పుడైతే ఏర్పడుతుందో ఒక రకమైన వైరాగ్య స్థితి ఏర్పడుతుంది. నేను ప్రయత్నించి తెచ్చుకోవడం కాదు, నా ప్రయత్నం వల్ల ఏమీ జరగదు, అమ్మవారు ఇవ్వాల్సినది కష్టం కానీ సుఖం కానీ ఆమె ఇస్తుంది తప్ప నేను ఏమీ చేయలేదు. ఇప్పుడు చేసుకున్నది వచ్చే జన్మలో అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జన్మకు మళ్ళీ ఏదో ఒకటి తెచ్చుకొని ఇంకో జన్మని కొని తెచ్చుకునే బదులు ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడదామని చెప్పి అటువంటి భావన నీకు ఎప్పుడైతే వస్తుందో దానికోసం నువ్వు అభ్యసిస్తావు. దాంతో వైరాగ్యం వస్తుంది.
వైరాగ్యం వచ్చిన తర్వాత ఇంకొంచెం అభ్యాసాన్ని పెంచుతావు. ఇట్లా క్రమక్రమంగా పెంచుతూ పోయినట్లయితే ఈ ప్రపంచం పట్ల ఉండేటువంటి వైరాగ్యం బాగా అభివృద్ధి చెందిన తర్వాత కేవలం మనం మేల్కొని ఉన్నా, నిద్రపోతున్నా, లేక కలలో ఉండినా కూడా కుడి భాగం మాత్రమే మనకు పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే ఏమి జరుగుతున్నా సాక్షిభూతంగా చూస్తూ ఉండడమే, దాన్ని విశ్లేషణ చేయడం అనేది లేదు, లేక గత కాలంలో జరిగిన దాంతో కంపేర్ చేయడం అనేది లేదు, లేక భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూడడం అనేది లేదు. కేవలం ప్రెజెంట్, కేవలం ప్రస్తుత కాలంలో మనం జీవించడం కనుక మొదలుపెట్టినట్లయితే, ధ్యానం చేసేటప్పుడే కాదు, మామూలుగా జీవించేటప్పుడు కానీ ఏ పని చేస్తుంటే ఆ పని మీద మాత్రమే దృష్టి ఉంచడం, దాన్ని ఏకాగ్రత అని చెప్పి అనమాట. ఆ ఏకాగ్రత వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మామూలు ప్రపంచంలో మనం షేర్ కాగలుగుతాం, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా షేర్ కాగలుగుతాం. ఇటువంటి ఏర్పాట్లన్నీ ఎవరు చేయగలుగుతారంటే అమ్మవారు మాత్రమే చేస్తారు. అగ్నికి పైకి పోవడం అలవాటు, వాయువుకు వ్యాపించడం అలవాటు, నీటి కింది ప్రవహించడం అలవాటు, ఈ మనసుకి ఎప్పుడు బయటకు పోవడమే అలవాటు. ఆ అలవాటును మాన్పించి లోపలికి ప్రవహించేటట్టుగా చేసేటువంటి శక్తి కేవలం అమ్మవారికి మాత్రం ఉంది. మనం ఎన్ని రకాల ఇతర ప్రయత్నాలు చేసినా అవి పైకి మాత్రమే ఉపయోగపడతాయి, కానీ నిజమైన మార్పు రావాలంటే కేవలం అమ్మవారి మీద ఆధారపడినప్పుడు మాత్రం వస్తుంది. మన స్వశక్తి మీద మాత్రమే ఆధారపడితే అది కాదు. కాబట్టి అమ్మవారిని ప్రార్థించి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే, అభ్యాసము వైరాగ్యాన్ని అవలంబిస్తున్నట్లయితే మెల్లిమెల్లిగా వైరాగ్యాన్ని ఇచ్చి అభ్యాసాన్ని పెంచి చిట్ట చివరికి మనం మేల్కొని ఉండగా పరమాత్మను చేరేటువంటి స్థితి, లేక సమాధి స్థితి అంటాం, లేక మెలకుతో ఉండేటువంటి నిద్ర అని చెప్పి దాన్ని పిలుస్తారు. ఆ సమాధి స్థితిని కల్పించేటువంటి స్థితి మన మనసులో అటువంటి పరిణామ దశను తీసుకురాగల నేర్పు ఒక్క అమ్మవారికి మాత్రమే ఉంది అని గ్రహించి అమ్మవారి ప్రార్థనతో మొదలుపెట్టి మనం కార్యక్రమం కనుక చేసుకున్నట్లయితే, అది ధ్యానం కావచ్చు, అంతర్ముఖం అనేది, లేక బయట ప్రపంచంలో మనం పనిచేయడం కావచ్చు, వీటన్నిటిలో కూడా అమ్మవారే మనకు దర్శనం ఇచ్చి ప్రతి చోట వీలైనంత వరకు ఆ పరమాత్మ చేరడానికి అనేక రకమైనటువంటి నిదర్శనాలు మనకిచ్చి అమ్మవారు తన దగ్గరికి చేర్చుకుంటుంది అని చెప్పి అర్థం. ఇంకొక 5 minutes టైం ఉంది, సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. దీంతో మనం 173వ శ్లోకానికి చేరుకున్నాం. 183 శ్లోకాలు మొత్తం ఉన్నాయి. అంటే ఇంకా 10 మిగులుతాయి. 10 అంటే రేపు ఒక 4, ఎల్లుండి ఒక 4 పూర్తయితే శుక్రవారం రోజుకి 2 శ్లోకాలు మాత్రమే మిగులుతాయి. ఈ 2 శ్లోకాల చివరి శ్లోకం కాదు, నామాలు కాదు, కేవలం అమ్మవారికి నమస్కారం పెట్టుకోవడమే. కాబట్టి ఆ రోజే ఒక శివరాత్రికి సంబంధించినటువంటి చాలా గొప్ప సత్యం ఒక దాన్ని మీకు తెలియజేస్తాను. ఆ సత్యం తెలుసుకున్న తర్వాత తిరిగి ఆ కాన్సెప్ట్ను మార్చుకొని, మన వ్యూను మార్చుకొని తిరిగి లలితా సహస్రనామాలు మొదటి నుంచి మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది మీరు. కాబట్టి శుక్రవారం రోజు మాత్రం దయచేసి క్లాస్ మిస్ కావద్దు. దాంతోపాటు ఇంప్రూవ్మెంట్ కోసం చేసే సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా శుక్రవారం రోజు ఇచ్చేయండి. ఈ శుక్రవారం రోజుతోటి నేను ఈ లలితా సహస్రనామాల్ని కంక్లూడ్ చేస్తున్నాను. Okay, is there any questions from your side? సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్. రవికుమార్ గారు. నమస్తే. నమస్తే అండి. సార్ సార్ చెప్పండి. చెప్పండి. 3 రకాలైన అనారోగ్యాల్లో ఆధ్యాత్మిక అనారోగ్యం అని చెప్పారు. ఆధ్యాత్మికం అంటే నేను మామూలుగా ఒక ప్రక్రియ అనుకోకుండా లైఫ్ స్టైల్, జీవన విధానం అని అనుకుంటాను నేను. ఈ ఆధ్యాత్మిక అనారోగ్యము అనేది ఒక క్లారిటీ కావాలి. ఇంకో విషయం ఏమంటే, ఒక 2 వారాలుగా అష్టావక్ర గీత చదువుతున్నాను నేను. కొంతవరకు అవగాహన వస్తుంది. దానికి సంబంధించి ఏదైనా సూచనలు, ఎలా అవగాహన చేసుకోవాలి, ఏమైనా సూచనలు ఏమైనా ఇవ్వమని ప్రార్థిస్తున్నాను సార్. డెఫినెట్లీ. మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా మనకు ఈ శుక్రవారం రోజు క్లాసెస్ అయిపోయిన తర్వాత సంజీవ్ రాయుడు గారు, నేను మొట్టమొదటిలో ఒక 3 వారాల పాటు 3, 5, 15 రోజులు భగవద్గీత మీద క్లాసెస్ తీసుకున్నాను. దాని లింకును, అట్లాగే లలిత సహస్రనామ లింకుని ఆ చివరి రోజు అయిపోయిన తర్వాత శనివారం, ఆదివారము మన గ్రూప్లోన ఆ మెసేజ్ పెడతారు. ఆ లింకులు ఎట్లా ట్యాప్ చేయాలనేది అదొకటి ప్రయత్నం చేయండి. రెండోది ఏమిటంటే,
ఈ అష్టావక్ర గీతను కానీ లేకపోతే భగవద్గీతను కానీ అర్థం చేసుకోవడానికి సులభమైన మార్గం ఏమిటంటే రమణ మహర్షి ఆశ్రమంలో మనకు ఒక మంచి పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకాన్ని కనుక మీరు తెచ్చుకోగలిగినట్లయితే చాలా ఉపయోగపడుతుంది. ఉపదేశ సారము అని చెప్పి అంటారు దాన్ని. ఆ ఉపదేశ సారములో కేవలం ఒక 30 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. అది మనము నిత్యము ఎట్లా ఆచరణలో తీసుకురావాలి, ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాం, ఏం వదులుకోవాలి, ఏం చేయాలని చెప్పి చాలా చక్కగా మొత్తం 18 అధ్యాయాల్లో 3 భాగాల్లో ఉండే భగవద్గీత యొక్క సారం అంతా కూడా ఉపదేశ సారంలో ఉంది. రమణ మహర్షి పుస్తకాలు దాంట్లో దొరుకుతాయి, లేక బయట ఉండే బుక్ స్టాల్లో ముందు తెచ్చుకోండి. అది చదివిన తర్వాత మళ్ళీ మీరు చదివాను ఉపదేశ సారం. సరే, ఇప్పుడు ఆ ఉపదేశ సారం అయిన తర్వాత నేను చెప్పినటువంటి ఆ స్పీచ్ దయచేసి ఒకసారి ఆ 15 క్లాసులు కాకపోయినా మొదట చెప్పినటువంటి ద్వైతము, అద్వైతం, విశిష్టాద్వైతము అనేటువంటి విభాజన వరకు దయచేసి చదవండి. అప్పుడు అసలు మీకు ఆధ్యాత్మిక అనారోగ్యం అంటే ఏమిటి అనేది అర్థమవుతుంది. ఆధ్యాత్మిక అనారోగ్యం అనేది ప్రపంచానికి సంబంధించింది కాదు, కేవలం మానసికమైనదే. పరమాత్మ పట్ల మనకు ఉండేటువంటి దృష్టికి సంబంధించింది. ఉదాహరణ కోసం పరమాత్మ లేడు అనుకోవడం ఒక రకమైన ఆధ్యాత్మిక అనారోగ్యం. రెండవది ఏమిటంటే పరమాత్మ ఉన్నాడు, మనము ఆయన ఈక్వల్ అనుకోవడం ఒక రకమైన ఆధ్యాత్మిక అనారోగ్యం. అది మనం ద్వైతంలో చూస్తాం. దాని తర్వాత విశిష్టాద్వైతంలో పరమాత్మ ఒకడు ఉన్నాడు, మనకంటే గొప్పవాడే, మనకు నిరంతరం సహాయం చేస్తాడు, మనం తప్పుదారిలో పోయినట్లయితే కంట్రోల్ చేస్తాడని చెప్పి తెలుసుకోవాలి. కానీ అక్కడ పరమాత్మ వేరు, నేను వేరు అనే భావంతో ఉన్నాం. అది ఒక రకమైన మానసిక అనారోగ్యమే. ఎప్పుడైతే నీకు అద్వైత సిద్ధాంతం తెలుస్తుందో ఉన్నది ఒక పరమాత్మ తప్ప మరి ఏమీ లేదు, ఇదంతా కూడా మిథ్య అన్న సంగతి నీకు అర్థమై, నేను కూడా పరమాత్మ అన్న సంగతి ముందు తెలుసుకొని తర్వాత అనుభవంలోకి వస్తుందో అప్పుడు నీకు సంపూర్ణ ఆరోగ్యం వచ్చినట్టు. నీ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకొని ఎప్పుడైతే పరమాత్మని నేనని తెలుసుకుంటావో నీకు స్వస్థత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది మా ఆధ్యాత్మికమైన అనారోగ్యం అంటే ఇది మామూలుగా ప్రపంచం సంబంధించినటువంటి మాత్రం కాదు. మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటాను. ఓకే, థాంక్యూ సార్. ఎనీ మోర్ క్వశ్చన్స్? Okay, there are no questions, I think. Okay. Okay. Sarvam Krishna. Sarvam Krishna.